మార్నింగ్ చిల్డ్రన్. మనం సముద్ర అనే చాప్టర్ని గత వారం రోజులుగా నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు సముద్రందు చివరిగా కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి నేర్చుకుని ఈ సముద్ర అనే చాప్టర్ని ముగిందాం. జార్జి క్యాంటర్ని సమితల పితామహుడు వారు నేర్చుకున్నాం. అదేవిధంగా సమితి అంటే పునర్విచిత వస్తువుల సముదాయం అని నేర్చుకున్నాం. సమితిలోని మూలకాలను ఈ కర్లీ బ్రాకెట్స్లో సమితిలో ఏ విధమైన మూలకాలు లేకపోతే ఆ సమితుల్ని పుంజ సమితులు అంటారు. పుంజ సమితి గుర్తు పై, విశ్వ సమితి గుర్తు మ్యూ, ఉప సమితి గుర్తు సబ్సెట్, సమితుల సమ్మేళనానికి గుర్తు యూనియన్, సమితుల ఛేదనానికి గుర్తు ఇంటర్సెక్షన్. అదేవిధంగా వియుక్త సమితులు, రెండు సమితులందు ఉమ్మడి మూలకాలు లేకపోతే ఆ రెండు సమితుల్ని వియుక్త సమితులు అంటారని నేర్చుకున్నాం. రెండు సమితులు వియుక్త సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. అదేవిధంగా సమితుల భేదం, మూలకాలు ఏకు మాత్రమే చెంది బికు చెందకుండా ఉండే మూలకాల సమితిని ఏబిల సమితుల భేదం అంటారని కూడా నేర్చుకున్నాం. తర్వాత సమ సమితులు, రెండు సమితులందు ఒకే విధమైనటువంటి మూలకాలు ఉన్నట్లయితే ఆ రెండు సమితుల్ని సమ సమితులు అంటారు. అదేవిధంగా ఈరోజు కొత్త కాన్సెప్ట్ అనుకున్నాం కదా, చివరి కాన్సెప్ట్ ఇది పరిమిత సమితి, అపరిమిత సమితి. పరిమిత, అపరిమిత, ఫైనైట్, ఫైనైట్. ఇక్కడ కొన్ని సమితులు పరిశీలించండి. ఏ ఈజ్ ఈక్వల్ టు నీ పాఠశాలలోని విద్యార్థులు. రెండవది ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూఆర్ఎస్. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చి దట్ ఎక్స్ ఒక సరి సంఖ్య. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చి దట్ ఏడు యొక్క గుణిజం. మరి ఇక్కడ ఏ అనే సమితిలో చూసినట్లయితే మనం మన పాఠశాలలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉన్నారు, పరిమితంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం లెక్క పెట్టగలం ఎంతమంది ఉన్నారు. కాబట్టి దీనిని పరిమిత సమితి అంటారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎల్ చూడండి, పిక్యూఆర్ఎస్. ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయనే విషయాన్ని మనం లెక్క పెట్టగలం. విధంగా ఒక సమితిలోని మూలకాలను మనం లెక్కించగలిగినట్లయితే అటువంటి సమితులని పరిమిత సమితులు అంటారు. మరి ఇక్కడ చూడండి, బి ఈజ్ ఈక్వల్ టు ఒక సరి సంఖ్య అంటున్నారు. ఇక్కడ ఈ సంఖ్యలు ఎన్ని ఉంటాయి ఇక్కడ మనం లెక్కించలేం, ఎలా ఉంటాయి. విధంగా మనం ఒక సమితిలో మూలకాలను లెక్కించలేనట్లయితే అటువంటి సమితుల్ని అపరిమిత సమితులు అంటారు. కాబట్టి ఇక్కడ బి అనేది ఏమవుతుంది, పరిమిత సమితి. ఇక్కడ జే చూడండి, 7 యొక్క గుణిజం 7, 14, 21, 28 అండ్ సో ఆన్. ఇక్కడ 7 యొక్క గుణిజాలు కూడా మనం లెక్కించగలం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనం లెక్కించలేం. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, అపరిమిత సమితి అవుతుంది. కొన్ని ఉదాహరణలు చూద్దామండి. వారంలోని రోజుల సమితి డబ్ల్యూ. వారంలో రోజులు అంటే ఆదివారము, తర్వాత సోమవారము, మంగళవారము, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. 7 రోజులు ఉంటాయి, మనం లెక్కించగలం. కాబట్టి ఏమవుతుంది, పరిమిత సమితి అవుతుంది. పరిమిత సమితి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సాధారణ సమితి. దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది, 16. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. సాధనలు ఏమవుతాయి, -4 ప్లస్ 4. ఇక్కడ 2 సాధనలు ఉన్నాయి, మనం వీటిని లెక్కించగలం. కాబట్టి ఇది ఏమవుతుంది, పరిమిత సమితి అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క సాధన సమితి పరిమిత సమితి. ఒక సరళ రేఖపై ఉన్న బిందువుల సమితి. సరళ రేఖ ఉంది, దీని మీద ఎన్ని బిందువులు ఉంటాయి మనం లెక్కించలేం, అనంతమైన బిందువులు ఉంటాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది పరిమిత సమితి. వీటిని మనకి 2 మార్కులకు కానీ 4 మార్కులకు కానీ ఇస్తారు. ఇలా 4 సమితులు ఇచ్చేసి పరిమిత సమిత లేదా అపరిమిత సమిత తెలియజేయమంటారు. దాన్ని లెక్క చదివి దానిలో మూలకాలు ఎన్ని ఉంటాయి మనం లెక్కించగలిగితే పరిమిత సమితిని రాస్తాం, లెక్కించలేకపోతే అపరిమిత సమితిని రాస్తాం. ఈ సమితిలో చాప్టర్ల నందు కాన్సెప్ట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కాన్సెప్ట్ కనుక మీకు గుర్తుంటే, ఐడియా ఉంటే ఆన్సర్ ఈజీగా చేయగలరు. అవి చూడండి. క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు పేర్కొనమన్నారు. ఒకటోది
ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు ఎక్స్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటున్నారు. మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీన్ని సాల్వ్ చేస్తే గుంజాలు ఏమవుతాయి? 3, 2. ఇది ఏమవుతుంది? therefore x ఈజ్ ఈక్వల్ టు 1 లేదా 2. ఇక్కడ మనం 2 మూలకాలు వచ్చినాయి మనకి. 2 మూలకాలను మనం లెక్కించగలం కాబట్టి ఏమవుతుంది? ఇది పరిమిత సమితి. ఇది పరిమిత సమితి. రెండవది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +(-2). ఏమవుతుంది ఇక్కడ? -2 లేదా +2. ఇక్కడ కూడా మనం మూలకాలను లెక్కించగలం కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? పరిమిత సమితి. మూడవది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 0ని సాల్వ్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్ టు -2 కుడివైపు తీసుకెళ్తే +2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 ఎడమవైపు గుణిస్తుంది, కుడివైపుకి వెళ్తే భాగిస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. ఫర్ ఆన్సర్ ఎంత అవుతుంది? సెట్ ఆఫ్ 1. దీనికి జాబితా రూపం ఎంత వస్తుంది? 1. ఇక్కడ 2 మూలకాలన్నీ ఒక మూలకం ఉంది, మనం లెక్కించగలం కాబట్టి ఇది ఏమవుతుంది? పరిమిత సమితి. నాలుగవది దీనికి జాబితా రూపం రాయండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు ఎక్స్ ప్రధాన సంఖ్య ఏమొస్తాయి? 2, 3, 5, 7 విధంగా చాలా ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, మనం లెక్కించలేం కాబట్టి ఇది ఏమవుతుంది? పరిమిత సమితి. ఇక్కడ సమితి నిర్మాణ రూపాలు ఇచ్చినప్పుడు వాటికి ఏం చేయాలి? మనం జాబితా రూపం రాసుకోవాలి. కూడా జాబితా రూపం రాస్తే జాబితా రూపం ఎంత అవుతుంది? ఇక్కడ 1, 2. నెక్స్ట్ ఐదవది ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఒక బేసి సంఖ్య అంటున్నారు. నమస్తే 1, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఇక్కడ అపరిమిత సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇది పరిమిత సమితి. పరిమిత సమితి. ఈ విధంగా మనం ఈ సమస్యని సాల్వ్ చేస్తాం. తర్వాత ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ వచ్చినది. కింది సమితుల్లో ఏది అపరిమిత సమితి? పరిమిత సమితిని తెలియజేయమన్నారు. ఇక వీటికి జాబితా రూపం రాసుకుందాం. చూద్దాం. 10 కంటే తక్కువైన పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాలు 1, 2, 4, 6, 7, 8, 9. 10 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7. 10 కంటే తక్కువైన పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అంటే ఇది 7, 6, 5, 4, 3, 2, 1, 0, -1, -2 ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. అందువల్ల ఇటువైపు స్టార్ట్ చేస్తాను నేను. 10 యొక్క కారణాంకాల సమితి 1, 2, 5, 10 అంటే 10లో 10 చేత నిశ్శేషంగా భాగించబడే అంకెలు. ఇప్పుడు చూడండి, ఇది పరిమిత సమితి, ఇది పరిమిత సమితి, ఇది పరిమిత సమితి. ఏమవుతుంది? అపరిమిత సమితి అవుతుంది. పరిమిత సమితి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఇది అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్రింది సమితులలో ఏవి పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు తెలుపమన్నారు. ఒకటోది ఒక సంవత్సరంలోని నెలల సమితి. ఒక సంవత్సరంలో మనకి 12 నెలలు ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ విధంగా. కాబట్టి ఇక్కడ నెలలన్నీ కూడా మనం గుర్తించగలం, లెక్కించగలం కాబట్టి ఇది పరిమిత సమితి అవుతుంది. పరిమిత సమితి. రెండవది 1, 2, 3 99, 100 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం 100 అంకెలు ఉన్నాయి. ఇక్కడ 100 అంకెలు కూడా మనం లెక్కించగలం కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది పరిమిత సమితి అవుతుంది. మూడవది 39 కంటే తక్కువైన ప్రధాన సంఖ్య సమితి.
39 కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి మనం లెక్కించగలం. ప్రధాన సంఖ్యలు 2, 3, 5 కాబట్టి లెక్కించగలం. కాబట్టి ఇదేమవుతుంది, ఇది పరిమిత సమితి అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది సమితిలో ప్రతి సమితిని పరిమిత సమితో లేదా అపరిమిత సమితో తెలపమన్నారు. ఒకటవది ఆంగ్ల భాషలోని అక్షరాల సమితి. ఆంగ్ల భాషలో అక్షరాలు అంటే ABCDEF నుండి Z వరకు మనం లెక్కించగలం కాబట్టి ఇది అవుతుంది, పరిమిత సమితి అవుతుంది. రెండవది X అక్షానికి సమాంతరంగా ఉండే రేఖల సమితి. X అక్షం అంటే అక్షాలకు గీయండి ఇలాగా, X అక్షము, Y అక్షం. X అక్షానికి సమాంతరంగా ఎన్ని రేఖలు గీయగలం, మనం ఎలా గీయగలం? కాబట్టి ఇది ఏమవుతుంది, పరిమిత సమితి అవుతుంది. మూడవది 5 యొక్క గుణిజాలు. గుణిజాలు అంటే 5, 10, 15 విధంగా 5 చే గుణంగా వచ్చేవన్నీ కూడా 5 యొక్క గుణిజాలు అవుతాయి. మరి ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ చాలా సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, పరిమిత సమితి అవుతుంది. నాలుగవది 0, 0 మూల బిందువు గుండా వెళ్ళే వృత్తాల సమితి. ఈ మూల బిందువు అంటే X అక్షము, Y అక్షము ఖండించుకునే బిందువు. ఇది 0, 0. దీని గుండా ఎన్ని వృత్తాలు గీయగలం, మనం విధంగా చాలా వృత్తాలని గీయగలం. వ్యాసార్థం మారుతుందంటే ఈ బిందువు గుండా చాలా వృత్తాలు వెళ్తాయి కాబట్టి ఇది ఏమవుతుంది, అపరిమిత సమితి అవుతుంది. నెక్స్ట్, చివరి కాన్సెప్ట్ ఇది కార్డినల్ నెంబర్. కార్డినల్ సంఖ్య గురించి నేర్చుకుందాం. కార్డినల్ సంఖ్య అంటే ఏం లేదు, చూడండి ఇక్కడ ఏ అనే సమితి ఉంది. ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయో 1, 2, 3 మూలకాలు ఉన్నాయి. బి అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5. బి అనే సమితిలో 5 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ సి అనే సమితి ఇచ్చారు. ఎక్స్ వచ్చేది, ఎక్స్ అనేది ఇండియా అనే పదంలోని అక్షరం. దీన్ని జాబితా రూపంలో వద్దాం. అలా అయ్యే ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా రాయం ఏ. ఇప్పుడు సి అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, 4 మూలకాలు ఉన్నాయి. విధంగా ఒక సమితిలోని మూలకాల సంఖ్యను తెలిపేదాన్ని ఏమంటామంటే ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య లేదా ప్రధానాంకం అంటారు. ఓకే, ఇక్కడ ప్రధానాంకం వేరు, మరలా మన ప్రధాన సంఖ్యలు వేరు, ఇక్కడ ప్రధానాంకం వేరు. కార్డినల్ సంఖ్య ఇంకో పేరు ప్రధానాంకము. ఓకే, ఇక్కడ ఒక సమితిలోని మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటారు. ఇప్పుడు ఏలో 3 మూలకాలు ఉన్నాయి. దీనిని N ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తాం. దీన్ని ఏమని చదవాలి, N ఆఫ్ A. అదేవిధంగా బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, 5 మూలకాలు ఉన్నాయి. దీనిని N ఆఫ్ B అని చదువుతాం. N ఆఫ్ B అంతా 5. అదేవిధంగా N ఆఫ్ C అంతా ఇక్కడ 4. ఒక సమితి యొక్క కార్డినల్ సంఖ్య పూర్ణాంకం అయితే ఆ సమితి పరిమిత సమితి అవుతుంది. మనం ఈ విధంగా ఇవన్నీ పూర్ణాంకాలే కదా, మనం లెక్కించగలిగితే కార్డినల్ సంఖ్య కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అదేమవుతుంది, పరిమిత సమితి అవుతుంది. ఇంపార్టెంట్ బిట్ చూడండి. శూన్య సమితిలో మూలకాలు ఉంటాయా, ఏ మూలకాలు ఉండవు. కాబట్టి శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే N ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా A, Bలు వియుక్త సమితులు అయితే A ఇంటర్సెక్షన్ B ఎంత చెప్పుకున్నాం, 5 వస్తుందని చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఎంత అవుతుంది, 5 కదా, మూలకాలు ఏమలేవు 0. ఇప్పుడు వియుక్త సమితుల మీద 2 ఇంపార్టెంట్ బిట్లు మాట ఇవి. ABలు వియుక్త సమితులు అయితే A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 5. నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 0. లేదా మీరు ఈ విధంగా కూడా అడగచ్చు అన్నమాట. A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 5 అయితే A, Bలు డాష్ వియుక్త సమితులు. నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 0 అయితే A, Bలు
వియుక్త సమితులు. దీని మీద ఒక చిన్న లెక్క ఉంది చూడండి. కార్డినల్ నెంబర్ మీద A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, B ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అయిన ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిని కనుగొనండి అన్నారు. మొదటగా ఏ ఈజ్ ఈక్వల్ టు రాయండి 1 2 3 4 5, B ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8. ఇప్పుడు ఏ యూనియన్ బి కట్టండి ఫస్ట్. ఏ యూనియన్ బి అంటే ఏ అంటే 1 2 3 4 5, యూనియన్ బి అంటే 2 4 6 8. యూనియన్ మీన్స్ సమ్మేళనం, మొత్తం అన్ని మూలకాలు తీసుకోవాలి. 1 2 3 4 5 6 8. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిని మనం ఫైండ్ అవుట్ చేయాలి, కనుగొనాలి. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఈ సమితిలోని మూలకాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 7 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ పొరపాటున ఎన్ని చేసే అవకాశం ఉంది చూడండి. ఇక్కడ 6 తర్వాత 7 మిస్ అయింది కదా, మొత్తం ఎన్ని మూలకాలు వస్తాయి? 7 మూలకాలు వస్తాయి. అదేవిధంగా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కట్టమంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బిని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో చూసి ఇక్కడ వేయండి. ఈ విధంగా లెక్క ఏ మైనస్ బి, నెంబర్ ఆఫ్ ఏ మైనస్ బి అడగచ్చు మిమ్మల్ని. మొదటిగా ఏ మైనస్ బిని కనుగొని ఆ ఏ మైనస్ బిలో మూలకాల సంఖ్యని ఇక్కడ వేస్తారన్నమాట. మనకి ఈ ఒక్క లెక్క చెప్పారు కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ లెక్క వస్తే మనకు చెప్పలేదని చేయడం మానేయకూడదు. ఈ విధంగా ఏం చేయాలి? ఈ ఇంటర్సెక్షన్ బి కట్టండి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అది చేయాలి చూద్దాం. ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మరియు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిల మధ్య సంబంధం ఏమిటి అన్నారు. ఇక్కడ సంబంధం ఏంటంటే ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఎలా వచ్చిందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు 2 3 5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇక్కడ 3, ఎన్ ఆఫ్ బి వచ్చింది ఇక్కడ 3, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3 + 3 ఎంత? 6. ఈసారి ఏ యూనియన్ బిని కడదాం. వస్తుంది 1 2 3 యూనియన్ 2 3 5 ఈక్వల్ టు 1 2 3 5. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుతుంది? 1 2 3 4 మూలకాలు ఉన్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బి కట్టండి. 1 2 3 సెక్షన్ 2 3 5. మనకి ఎన్ని మూలకాలు ఉన్నాయి చూడండి? 1 2 1 2. ఈ విధంగా 2 3 అనే మూలకాలు ముడిగా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది చూడండి? ఎన్ని మూలకాలు వచ్చినాయి? ఇక్కడ 2 వచ్చినాయి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2 కలపండి. 4 + 2 ఎంత? 6. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఈ విధంగా మీరు ఏ బి ప్లేస్లో ఏ 2 సమితులు తీసుకున్నా సరే ఈ వాల్యూకి సమానంగా ఉంటుంది. అదే రిలేషన్ అనమాట. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఒకసారి ఏం చేస్తారంటే లెక్క మనకి ఈ విధంగా ఇస్తారన్నమాట. ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 8, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 4. అయితే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి అంత అడుగుతారు. అంటే ఇక్కడ 4 ఉన్నాయి. 4 ఏవైనా 3 ఇచ్చి 4వది ఫైండ్ అవుట్ చేయమంటారు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. సపోజ్ మనకి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3. అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమన్నారు మిమ్మల్ని. మనకు రిలేషన్ ఏం తెలుసు? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ సంబంధం వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ప్రతిక్షేపించండి. 6 +
ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏఎన్ సెక్షన్ బి ఎంత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏఎన్ సెక్షన్ బి. ఇప్పుడు 6 ప్లస్ 8 ఎంత 14 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ 3 ఇటువైపు తీసుకెళ్ళండి. 14 మైనస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. తీసేస్తే ఎంత వస్తుంది 11 ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 11. విధంగా టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కానీ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు లెక్కలు. ఈ నెంబర్లు మారుస్తారు అంతే. ఇది ప్లేస్లో 20 ఉండొచ్చు 30 ఉండొచ్చు, ఎంత ఇచ్చినా సరే ఇదే ఫార్ములా ఉపయోగించి చేయండి. అలా ఈజీ లెక్క ఇది. నెక్స్ట్ మొదటిది సంబంధం కనుక్కున్న ఒకటోది సంబంధం ఏంటి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏఎన్ సెక్షన్ బి. రెండోది చూడండి, సమితులు ఏ కామా బిలు వియుక్త సమితులు అయితే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బిని ఎలా కనుగొంటారు. ఇది కదా మనకు కావాల్సిన సమస్య. ఇప్పుడు ఏబీలు వియుక్త సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుందని చెప్పుకున్నాం 5 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది 0. మూలకాలు ఏం లేవు కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్రతిక్షేపించండి. నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సార్ రాసేది సూత్రం నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి. ఏబీలు వియుక్త సంఖ్యలు అయితే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు 0కి ఇది కలిపి ఎంత వస్తుంది నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి కదా. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి. ఈ సూత్రం ఉపయోగించి మనం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిని కనుగొంటాము అని రాయాలి. ఇక్కడ ఏబీలు వియుక్త సంఖ్యలు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి సూత్రం ఉపయోగించి అనుకుంటాం. 2 మార్కులు లెక్కిస్తే ఎంత చేయండి, అదే 6 మార్కులు లెక్కిస్తే డైరెక్ట్ వేసుకోవచ్చు అన్నమాట. మీకు బిట్లో కూడా వస్తాయి అన్నమాట. ఏబీలు వియుక్త సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్ అని నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి. వియుక్త సమితులు అయినప్పుడు ఇక్కడ విలువ ఎంత వస్తుంది 0 వస్తుంది అన్నమాట. ఇంకా వచ్చినప్పుడు ఏమవుతుంది 2 కలపడమే. ఈ విధంగా ఈ లెక్కలు బాగా నేర్చుకోండి. చివరిగా చిన్న కాన్సెప్ట్ వెన్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అది మీకు ఒక చిన్న వీడియో తయారు చేసి పంపిస్తాను. మరి ఇవన్నీ కూడా నోట్స్ పంపించడం జరుగుతుంది. మీకు ఆ నోట్స్ చూసుకుని గట్టిగా నోట్ చేసేయండి. నోట్స్లో క్లాస్ వర్క్లో నోట్ చేసేయండి.